నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గూడూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద గణనాథుడిని దర్శించి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఎమ్మెల్యేకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించిన కమిటీ సభ్యులు. గూడూరు తూర్పు వీధిలోని శ్రీ హరిద్ర గణపతి దేవస్థానం వద్ద ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు. పట్టణ పురవీధుల్లో సాగిన గణనాథుని గ్రామోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బేతాళ నృత్యాలు, కోలాటం. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మోతుగవనం వినాయక స్వామి టెంపుల్ రైల్వే క్వార్టర్స్ సమీపంలోని వినాయక దేవస్థానం వద్ద మంగళ వాయిద్యాలతో ఘనంగా జరిగిన పల్లకి సేవ. గూడూరు రెండో పట్టణ పరిధిలోని జానకిరాంపేటలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు. అలరించిన చిన్నారుల భక్తి గీతాల సాంస్కృతిక కార్యక్రమాలు, జ్ఞాపికలు అందజేసిన కమిటీ సభ్యులు. గూడూరు పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుణ్ణి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దర్శించి పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అలాగే బీసీ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రహీం, ఇజ్రాయిల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రికార్డ్ మీరు ఒకటే ఓకే సార్ కదా చెప్తాను. ఓకే సార్. భాగంగా మన శాసనసభ్యుల్ని డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిని ఈరోజు ఆహ్వానించడం జరిగింది. మా ఎమ్మెల్యే మన గూడూరు మన సునీలు, మన గూడూరు మన సునీలు, మన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి ఇదే 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 మా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం. తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మన ఎమ్మెల్యే గారు మన ముందుకు తీసుకురావడం జరుగుతోంది. ప్రతి ఇల్లు కూడా, ప్రతి గడప కూడా తొక్కుతూ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఏ సంక్షేమ కార్యక్రమాలు అందాయి, పేరు పేరున ప్రతి ఇంటిని కూడా నిజంగా వారి యొక్క సహృదయానికి మనస్సుమాంజలు తెలుపుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి. నా సైడ్ కొనండి. సైడ్కి వాళ్ళేనా ఓం శివాయ మహాశుద్ధాయ చతుర్బాహుం అక్కల్ ముసాయం సిద్ధాంత సిద్ధాంత गणपति बप्पा गणपति बप्पा गणेश महाराज के ब्रह्मांड नायक राजाधिराज योगिराज श्री श्री महागणपति कार्यक्रम प्रारंभ
అందరూ కూడా వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయ ప్రార్థన. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. మా ఆహ్వానాన్ని మన్నించి మా పెద్దలు గౌరవనీయులు గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. మన గూడూరు, మన సునీలు, మన ఎమ్మెల్యే సునీల్ అన్న నాయకత్వం, డాక్టర్ పాసెం సునీల్ కుమార్ గారి నాయకత్వం. महागणपति के जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के. नवो नवो भवजायमानोक्तां चक्रे वागन्ते वेद्यो चन्द्रमास दीर्घमायुः. नवो नवो అభిమానం సార్, ఇది గుండెల్లో నుంచి వస్తున్న అభిమానం ఇది మీ మీద. సునీల్ కుమార్ గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం. అనుగ్రహ ఫల ప్రసాద సిద్ధ్యేన ఉన్నత యోగ్యతా ఫల ప్రసాద సిద్ధ్యర్థం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం అభోయిష్టామయోః హస్తానభుజే ధాతరామహేణాదిక్షయోః సూర్మోత్సహాదస్య భాజే దేహనః ఉదతైరవమశ్రియం శ్రీగంధాం ధారయామి. देवरायणे दौर्वारोहं पुष्पणैः हरदाक्षपुण्डरीकान् समुद्रस्य गुहायणे गन्धस्योपरि अलङ्करणार्थम् अक्षरां समर्पयामि. नमस्ते अस्तभ्यो आनन्दकपूरौत्तरनीराजनं समर्पयामि. नीराजनानन्तरं मुखे शुद्धाचमनीयं समर्पयामि. नमस्करोमि रक्षां धारयेतु. नारायणो परो ज्योतिरात्मन् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु. वरसिद्धिविनायक स्वामी देवतानुग्रह फल प्रसाद सिद्धिरस्तु तथास्तु. पदयोर्वेण नमो नमो भक्तजायमानो अंकेतुष्यामि चक्रे भागं देवेभ्यो विताजायन् चन्द्रमा चन्द्रां पासा साधनन्ति यस्साधनन्ति साधनते मुलकोदे उदिष्टामदारा अपने किरणं धर्जे आदित्यवन्ने दोषो जवदानस्तादन्तमायां वातावरण लक्ष्मी नास्याम्यहं भूतवदञ्च धारां दराष्टाङ्करेषीं ईश्वरीगं सर्वभूतानां ताभ्यो स्वयं वोत्तं नाम हेणे सन्तोच्यां चन्द्रां मोदरात् ओम विष्णु वसुधातु वेलंचदनदात माते माते परमादित्यंदच्च मंगलं मंगलं प्रवृत्तिंच रामद्राय रामचंद्रावे नाथाय नाथाय सीताय नमो नमः श्रीनिवासाय मंगलम भगवान मंगलम
మీరు కదా 50 సంవత్సరాలు కూడా మేము హ్యాపీగా ఉన్నాం. మీరు ఎట్లా మీకు మేము మంచి వాళ్ళు పనిలో మీకు వాళ్ళు కావాలా? प्रजापतिर्वहणे वेदपत्नी विश्वरूपा भवते चित्रवानो सानो यज्ञ दातु यथा देवे मरुशिविरा रोहणे देवस्वात्रा नमस्ते विश्वहारोणकाराय नमो नमः वाहनमोस्य वासके कंठमोषं अवेगमं देशक्तिनकाराय नमो नमः ओम तदात्मा ओम तत्सत्यम ओम तत्सतुम ओम तत्पुरो नमः तस्य भूतेषु ग्रहाया विश्वमोतिषु ओम यज्ञत्वं षट्कारत्वातु वसुपति पसुन्दातु कुबेरं च दन्दात् मासे मासे परमादित्यं दत्यात् चन्द्रकलाञ्च मङ्गलं च సైదాపురం మండలం వ్యవసాయ పరిపతి సంఘం అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం జయప్రదం చేయండి. సైదాపురం టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు. సైదాపురం మండలం సొసైటీ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారని, ఈ కార్యక్రమాన్ని నాయకులు రైతులు భారీగా విచ్చేసి జయప్రదం చేయాలని మండలం టీడీపీ నాయకులు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు తెలిపారు. సైదాపురం పిఎస్సిఎస్ కార్యాలయంలో బుధవారం అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా మండలం పార్టీ నాయకులు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు నాయకత్వంలో అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడుకు స్వీట్లు పంచి సాల్వతో పూల బొకేలతో కిరీటమాల ధారణ అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో మండలం పార్టీ నాయకులు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ గురువారం ఉదయం శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణతో పలువురు జిల్లా ముఖ్య నాయకులు, చైర్మన్లు ఈ పదవీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంకు రానున్నారని చెప్పారు. రైతులు, నాయకులు ఈ కార్యక్రమాన్ని భారీగా విచ్చేసి జయప్రదం చేయాలని ఆయన కోరారు. నూతనంగా సొసైటీ అధ్యక్షుడు పదవి చేపట్టనున్న అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ తనకి పదవిని ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, యువనేత మంత్రి నారా లోకేష్కు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పళ్ళా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.
తనకిచ్చిన ఈ పదవిని కర్తవ్యంతో రైతులకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలు అందేలా తన వైపు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీకి నాయకులకు మంచి పేరును తీసుకొస్తానని చెప్పారు. రైతులకు సకాలంలో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించేలా సొసైటీ బ్యాంకు అభివృద్ధిలో కృషి చేస్తానని చెప్పారు. మండల టీడీపీ ఉపాధ్యక్షులు కేపీ రాజు మాట్లాడుతూ సొసైటీకి అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు అధ్యక్ష పదవికి తగిన వ్యక్తి అని, ఆయన ఆధ్వర్యంలో రైతులకు మంచి సేవలు అందిస్తారని, బ్యాంకు అభివృద్ధిలో కూడా ముందుండి పనిచేస్తారని ఆయనకు వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు, పాములూరు శ్రీనివాసన్ నాయుడు, రాజశేఖర్ రాజు, రాఘవరెడ్డి, విజయల్ రెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షుడు బోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ అతిథులకు చేసిన మన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఈ సైదాపురం సొసైటీ అధ్యక్షులుగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేయు సుబ్రహ్మణ్య మా సోదరుడు సుబ్రహ్మణ్య నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఈ పదవికి వారిని సరైన నాయకులుగా గుర్తించి వారికి పని బాధ్యతలు ఇవ్వడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ యొక్క బాధ్యతలు సుబ్రహ్మణ్య నాయుడు గారు గుర్తిస్తూ వారు మన పార్టీకి మంచి పేరు తీసుకొస్తూ ఈ సొసైటీని బాగా నిరంతరాభివృద్ధి చేయాలని చెప్పేసి రైతులకు అందరికీ కూడా అందుబాటులో ఉండి వారికి కావాల్సినటువంటి సేవలు అందిస్తారని చెప్పేసి తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తాను. సుబ్రహ్మణ్య నాయుడు గారి నాయకత్వం, సుబ్రహ్మణ్య నాయుడు గారి నాయకత్వం, సుబ్రహ్మణ్య నాయుడు గారి నాయకత్వం. నాకు ఈ సైదాపురం సొసైటీ బ్యాంక్ చైర్పర్సన్గా ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదే మన రాష్ట్ర మంత్రి వర్యులు మన యువ నాయకులు లోకేష్ బాబు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అల్లా శ్రీనివాసులు గారు, మన ఎడగిరి శాసనసభ్యులు రైతు నాయకులు కురుమల రామకృష్ణ గారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు ఈ సొసైటీ చైర్పర్సన్గా రేపు ఉదయం 11 గంటలకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. ఉదయం 10 గంటలకి ఎమ్మెల్యే గారు మిగతా నాయకులు అందరూ వస్తారు. అందరూ 30 పంచాయతీల నుంచి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి బైకులు జనాన్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేయాలి అని కోరుకుంటున్నాను. పేరు పేరున అందరికీ మనస్ఫూర్తిగా అందరూ వస్తారని ఆశిస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మండల నాయకులకు అందరికీ, అలాగే మన శాసనసభ్యుల గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పదవి అనేది అలంకారంగా కాకుండా నాకు ఇచ్చినటువంటి బాధ్యతను మంచి ఉద్దేశంతో రైతులందరికీ విత్తనాలు కానీ, రుణాలు కానీ, ఎరువులు కానీ సకాలంలో సొసైటీకి వచ్చేటట్టు చూసుకుని అందరికీ న్యాయం చేస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు వినాయక చవితి సందర్భంగా సైదాపురం మండలంలో మన సొసైటీ బ్యాంక్ సహకార బ్యాంకు ఆధీనంలో మేము రేపు సుబ్రహ్మణ్య నాయుడు ఈ చైర్మన్ పదవికి ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా ఈరోజు మేము మండల పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఇక్కడ వినాయక శుభాకాంక్షలు తెలియజేశాము. అదేవిధంగా రేపు ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమంలో 10 గంటలకు పాల్గొంటారు. ప్రతి ఊరు నుంచి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ సైదాపురం మండల సహకార బ్యాంకు అభివృద్ధికి మన రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే సుబ్రహ్మణ్య గారిని అభివృద్ధి చేయాలని, రైతులకి అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలతో వాళ్ళకందరూ కూడా చెందేటట్టుగా వాళ్ళు కూడా ఇక్కడ రుణాలు తీసుకుని ఆ రుణాలతో వాళ్ళు పంటలు బాగా పండించి మళ్ళా టైం ప్రకారం ఆ రుణం తీర్చేదానికి కూడా ఎన్ని కృషి చేస్తారని కూడా ఈ బ్యాంక్ అభివృద్ధి చెందాలని కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు ఈనాడు రేపు పెట్టబోయే కార్యక్రమాన్ని ఆయన గారు ఇంకా కొంతమంది వస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం ఆహ్వానించి మనందరం కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ ఒకసారి మరీ కోరుతున్నాను.
నమస్కారం. లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. సంస్థ ఏవో కృష్ణ మాట్లాడుతూ చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అనేక ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని వెల్లడించారు. ఈరోజు చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు వారి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మదురై వారి తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం కంటి హాస్పిటల్ వారి సౌజన్యంతో మన గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని చాగడం గౌరీశంకర్ గారు నిర్వహిస్తున్నారు. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ఇప్పటి వరకు గూడూరు మండల పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు 150 మంది ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనడం జరిగింది. వచ్చిన వారందరికీ కూడా నిపుణులైనటువంటి అరవింద్ బృందం వారి పర్యవేక్షణలో పరీక్షలు చేసి వచ్చిన వారందరికీ కూడా కంటి పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైన వారిని కంటిపొర ఆపరేషన్కి ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక 30 మందిని కంటిపొర ఆపరేషన్కి ఎంపిక చేయడం జరిగింది. ఈ కంటిపొర ఆపరేషన్లో ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన వారిని ఈరోజు మధ్యాహ్నం వారిని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయానికి తీసుకువెళ్ళి అక్కడ మరలా పరీక్షలు చేయించి రేపు ఆపరేషన్ చేయించి మరలా ఎల్లుండి తీసుకొచ్చి గూడూరు పట్టణంలో వదిలిపెట్టడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు ఒక 25 మందికి కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక 50 మందికి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చాగనం గౌరీశంకర్ గారు, చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ చాగనం గౌరీశంకర్ గారు వారి సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా నెల్లూరు, తిరుపతి జిల్లాలోని ప్రతి మండల కేంద్రాలలో వారి సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందువల్ల నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రతి మండల కేంద్రాలలో మా ద్వారా జరగబోయేటువంటి ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాలని కంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సునీత జ్ఞాపకార్థం సేవా సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా మహిళలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఉషారాణి తదితరులు కొనియాడారు. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో సంస్థ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఏర్పాటై ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ 25వ వార్షికోత్సవం సందర్భంగా గర్భవతులకు సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని తెలుగు గంగ ప్రాజెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఉషారాణి, డాక్టర్లు పావని, జ్యోతి ఘనంగా నిర్వహించారు. ఉషారాణి మాట్లాడుతూ స్వర్గస్థురాలైన తమ కుమార్తె సునీత జ్ఞాపకార్థం గత 25 ఏళ్లుగా పేద మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న సారంగం దంపతులు అభినందనీయులని కొనియాడారు. సేవను వ్యాపారంగా కాకుండా ఎక్కడా పైసా కూడా ఇతరుల నుంచి ఆశించకుండా తమ సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సిడిపిఓ మహబూబ్బి, శ్రీనివాసులు, సులక్ష్మి, పద్మావతి, డాక్టర్లు పావని, జ్యోతి, సువర్ణలక్ష్మి, ఉషా, అనిత తదితరులు పాల్గొన్నారు. మూడు సార్లు గోల్డ్ మెడలిస్ట్ కూడా చాలా నిగర్వంగా నిరాడంబరంగా ఉంటారు. వారు మన సంస్థకి చాలా ఆప్తులు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర సీమంతం జరుపుకునేది అది అందరు కామన్గా చేస్తారు. సామూహిక సీమంతాలలో అందరి బ్లెస్సింగ్స్ అందరికీ అందుతాయి. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం అందినప్పుడు ఆ మహిళకి తప్పకుండా నార్మల్ డెలివరీ అయ్యి మంచి బిడ్డ పుడతారని మనం తప్పకుండా ఆశించవచ్చు. మీ అందరికీ ఆరోగ్యవంతమైన జీవితం ఉండాలని, ఆరోగ్యవంతంగా నార్మల్ డెలివరీ అయ్యి బిడ్డలు పుట్టాలని కోరుకుంటున్నాను. ప్రతి మహిళలకి ఒకసారి బిడ్డ పుట్టడం అంటే తిరిగి జన్మ తీసుకోవడం అన్నమాట కష్టము. అలాంటి కష్టాన్ని ఓదార్చుకునేంత బుద్ధేవంత ఓర్పు కలిగిన ప్రతి ఒక్క మహిళకి నా జోహార్లు. ప్రతి మహిళ ఎంత ప్రముఖ స్థానం అనేది కుటుంబంలో మీకు అందరికీ తెలిసిందే. ఆ మహిళల స్థానాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకుంటూ మన కుటుంబానికి మనమే మూలస్తంభాలుగా మారి భర్తకి, అత్తమామలకి అందరూ తోడుంటూ పిల్లల్ని పెంచుకుంటూ మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. ప్రతి మహిళకి నేను చెప్పేది 2 వాక్యాలు. ప్రతి మహిళకి స్వేచ్ఛ ఉండాలి, స్వాతంత్రం ఉండాలి, కానీ అది గీత దాటకూడదు. అదేవిధంగా ప్రతి మహిళకి సాధికారత ఉండాలి. తప్పకుండా సాధికారత అంటే ఇంగ్లీష్లో ఎంపవర్మెంట్ అంటారు. మనం ఒక స్వతంత్రంగా బతకగలిగినంత స్వావలంబన, ఆర్థిక స్వావలంబన, కుటుంబ స్వావలంబన, సామాజికంగా, ఆర్థికంగా, మోరల్గా కూడా ప్రతి ఒక్క మనిషికి ఉండాలి. అదేవిధంగా మహిళకి ప్రత్యేకంగా ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాలని కోరుకుంటూ ఈ నుంచి ఇంతకాలం కూడా నడిపించిన అధ్యక్షుడు సారమ్మ శ్రీనివాసులు గారికి, ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా నమస్కారాలు. 2000 సంవత్సరంలో సునీత సేవా సంస్థ స్థాపించాము. ఇప్పటికి 25 సంవత్సరాలు ఈ సంస్థ నిర్విఘ్నంగా విజయవంతంగా జరుగుతుంది. ఈ సంస్థ ఎక్కడ డొనేషన్స్ కానీ, ఎవరి దగ్గర గవర్నమెంట్ ఫండ్స్ కానీ లేకుండా సొంత నిధులతోనే మహిళల సాధికారత కోసం 25 కోర్సుల్ని నేర్పిస్తూ వాళ్ళని కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేటట్టు నడిపిస్తుంది. ఇదంతా కూడా స్వర్గీయ శ్రీమతి సునీత గారి జ్ఞాపకార్థం ఈ సంస్థ నడుస్తుంది. 20 సంవత్సరాలు పూర్తయినాయి. ఇంకా ముందు ఇంకా ఎన్నో ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నాము. దీనికి గూడూరు నియోజకవర్గం చుట్టుపక్కల ప్రజలు కూడా మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. ఏ కోర్సు పెట్టినా కూడా మామూలుగా కూడా అందరికీ సీట్లు ఫిలప్ కావు, కానీ మాకు వెయిటింగ్ లిస్టులో ఉంటారు. ఇలా మహిళలకి భద్రత, ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ ఈ సంస్థ ముందుకు పోతుంది. ఇంకా ఎక్కువ కోర్సులు నేర్పించేదానికి ఈ సంవత్సరం ఇంకా ప్రయత్నిస్తామని అందరికీ నిర్ణయించుకుంటున్నాము. సభాధ్యక్షుడు సారమ్మ శ్రీ ఏంటంటే మేము మహిళా శిశు సంక్షేమ శాఖ అందరూ మా వాళ్ళేను కాబట్టి గర్భవతులకి ఎన్నో కార్యక్రమాలు మా యొక్క సంస్థ ఐసిడిఎస్ ద్వారా జరుగుతూనే ఉంటాయి ప్రతిసారి. అందులో ఇది కూడా ఒక భాగమనే నేను అనుకుంటాను. ఆగస్టు 27 ఎవరు మర్చిపోయినా నేనైతే మర్చిపోను. ఎందుకంటే నాకు తల్లిపాల వారోత్సవాలు, పోషకాహార వారోత్సవాలు ఎలాగో ఆగస్టు 27 కూడా నేను అంతే అర్హత, దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే మా వాళ్ళందరికీ కూడాను ఎంతోమంది చేతుల మీద శ్రీమంతాలు జరుగుతున్నాయి. మేడం అన్నట్టుగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఆశీస్సులతో నార్మల్ డెలివరీ జరిగి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకొని వాళ్ళ యొక్క దీవెనలు అందిస్తారు. కాబట్టి మా లబ్ధిదారులందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు ఒక పండగైనా కూడా దాన్ని మనము
అది మధ్యాహ్నం 1 గంట వరకేను. మనం ఎలాంటి అపోహలు పడక్కర్లేదు. ఆ 1 గంట తర్వాత మాకు మంచి గడియలు వచ్చేసాయి కాబట్టి అందరికీ ఇంత మేలు జరగాలని, ఇంత ఇది జరగాలని మేడం ఆలోచిస్తున్నారు, సునీత మేడం. అలాంటప్పుడు అందరికీ మేలు జరగాలన్నప్పుడు ఒక టైం చూసుకోకుండా ఏది జరగదు. కాబట్టి ఈరోజు ఒక మంచి గడియలు వచ్చేసాయి. మనం ఎవ్వరం కూడా ఏమీ ఆలోచించక్కర్లేదు. శ్రీమంతాలు చేసుకొని హ్యాపీగా మనం ఇంటికి వెళ్ళి ఎవరికి 7వ నెల ఉందో 9వ నెల ఉందో అందరూ కూడా మీ టైం వచ్చినప్పుడు డాక్టర్ గారిని సంప్రదించుకుంటూ మనము మన నార్మల్ డెలివరీ జరగాలని మా తరఫున కూడా అందరికీ కూడా మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన ఆత్మీయ బంధువులందరికీ నా నమస్కారాలు. ఈరోజు కీర్తిశేషురాలైన నా పెద్ద కుమార్తె పుట్టినరోజు. ఆ రోజునే సునీత సేవా సంస్థను స్థాపించడం జరిగింది. ప్రతి మహిళకు కూడా సీమంతాలు బంధుమిత్రుల సమక్షంలో చేసుకోవాలని కోరిక ఉంటుంది. మీ బంధుమిత్రులుగా మీ తల్లిదండ్రుల మాదిరి మేమందరం కలిసి మీకు ఈరోజు సునీత సేవా సంస్థ సీమంతాలు చేయడం మాకెంతో గర్వకారణంగా సంతోషంగా కూడా ఉంది. మీ కళ్ళల్లో వెలుగు చూసి ఆ కళ్ళలో మా బిడ్డను చూసుకొని మేము సంతృప్తిని చెందుతున్నాం. మేము ఎక్కడా కూడా ₹1 కూడా డొనేషన్స్ తీసుకోం. సేవను సేవగానే భావిస్తాం కానీ వ్యాపారంగా భావించాం. మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని మా ప్రయత్నంలో మీరందరూ కూడా మేము చేసే ఈ వృత్తి విద్యా శిక్షణలో బాగా తర్ఫీదు చెంది వేరే వృత్తి విద్యల్లో కూడా శిక్షణ పొంది మీరు ఆర్థికంగా అభివృద్ధి చెంది మీ కుటుంబానికి ఆలంబనగా ఉండాలని, మీరు కూడా ఇంకొక 10 మందికి సేవా కార్యక్రమాలు చేసే విధంగా మీరు అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరు కూడా ఒక సునీత సేవా సంస్థగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న శ్రీ హరిద్ర గణపతి దేవాలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గణనాథునికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్పై నిలిపి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. గూడూరు తూర్పు వీధిలోని శ్రీ హరిద్ర గణపతి దేవాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా విఘ్నేశ్వరుడు చందన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. అనంతరం పలు రకాల పుష్పాలు, పండ్ల అలంకారంలో గణనాథుని గ్రామోత్సవం వైభవంగా పట్టణ పురవీధుల్లో సాగింది. బేతాళ నృత్యాలు, కోలాటం, తప్పెట్లు, తెనాలి బ్యాండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువకులు డ్యాన్సులు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే కరణాల వీధులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పూజలు నిర్వహించి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. పైన
గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేటలో స్థానికులు వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులచే ఏర్పాటు చేసిన భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక భక్తుల పూజా కార్యక్రమాల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వైభవములా రంగుగా చేకూర్చు మంగళారతులా మహిమ వెలసి శృంగారమైనట్టి మా శ్రీ వెంకటాధిపుడు శృంగారమైనట్టి మా శ్రీ వెంకటాధిపుడు అంగనలు కొలువగా అప్పుడు వేంచేసి అదిగో కొలువై ఉన్నాడు అలమేలు. వెంకటపతిపై వెలగును నించేరు కంకుమగంబుల జగడపు చడబుల హరిహరమంతపు జగడపు చనబుల హరిహరమంతపు జగడపు చనబుల హరిహరమంతపు జగడపు చనబుల హరిహరమంతపు జగడపు చనబుల జగడపు చనబుల జగడపు చనబుల ఆనంద గణపతి నడనం ఆనంద గణపతి నడనం 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 నడనం
గణపతి గజముఖ మంగళ గడిగిరి 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 తుంతు తత్తైతా చెంచక వందన వక్ర తుంతుధారి മഞ്ഞൾ കളഭ കുമാരികള ഒരു ബാലശില്പം നീതവർണ്ണ ജീവനകീയ ശില്പത്തിലെ സ്നാനമണ്ഡപത്തിലെ കാവലായി അറിഞ്ഞില്ലാഗതൻ ആദനിലെ അടയുന്നു കൈലാസനാഥനെ അതിഘോര യുദ്ധം തലയറ്റ ബാലകൻ മുറിയടഞ്ഞു കോപാഗ്നിയിൽ ശിവൻ രൗദ്രനായി అది Atau 10 lagar. Siapa? So क्या टूटन में आता हूँ. అంతా ఇప్పుడు అదే లాభం ఇంకా ప్రోగ్రామ్ మొత్తం చూపించారు. ఆల్రెడీ ఎవరన్నా ప్రదర్శన చేయని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కూడా రండి. ప్రజెంటేషన్ ఉంది, అది గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోదు. ఫోటో దిగాలి. ఓకే. గూడూరు పట్టణ సమీపంలోని మోదుగవనం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామివారికి విశేష అలంకరణ, మంగళ వాయిద్యాలతో పల్లెకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి చక్కగా 31వ తేదీ ఆదివారం వరకు కూడా విశేషమైనటువంటి స్వామివారి పూజా కైంకర్యాలు నిత్యం కూడా జరపబడుతున్నాయి. దానిలో భాగంగా 31వ తేదీ ప్రాతకాలం నుంచి చక్కగా స్వామివారికి విశేష ద్రవ్య అభిషేక కార్యక్రమాలతో ప్రారంభమై చక్కగా ఒక 9 గంటల నిమిషాలకి స్వామివారి దేవాలయ ప్రాంగణమునందు చక్కగా ఏంటంటే స్వామివారికి విశేషమైనటువంటి గణపతి హోమ పూజా కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. ఈ గణపతి హోమ పూజా కార్యక్రమంలో విద్యా కటాక్షం కోరేటటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా వ్యాపారాభివృద్ధిని కోరేటటువంటి వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగా దీర్ఘ సుమంగళిత్వాన్ని కోరేటటువంటి స్త్రీమూర్తులు కావచ్చు, అదేవిధంగా అన్యోన్య దాంపత్యాన్ని కోరేటటువంటి దంపతులు కావచ్చు, అదేవిధంగా చక్కగా ఏందనంటే సంతానము లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సంతానాన్ని కోరుకునేటటువంటి వాళ్ళందరూ కావచ్చు, అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే ఆ అనారోగ్య సమస్యలు తీరేటటువంటి దానికోసంగా వీటన్నిటినీ ఒకే సమయుక్తంగా చక్కగా ఒకే ప్రాంగణమనందు ఈ యొక్క చక్కగా స్వామివారి ప్రాంగణమనందు మహావైభోగంగా వీరందరికీ కూడా చెప్పినటువంటి ఈ కష్టాలు పడేటటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా ఈ గణపతి హోమ పూజా కార్యక్రమం అనేటటువంటిది ఆదివారం 31వ తేదీ ఉదయం 9 గంటల నుంచి నిర్వహించబడుతుంది. తర్వాత ఆ యొక్క హోమ కార్యక్రమం అనంతరం పూర్ణావతి అయిన తర్వాత చక్కగా కోలాట ప్రదర్శన కార్యక్రమం కూడా విశేషంగా జరపబడుతుంది. తదుపరి ఈ యొక్క ప్రతి సంవత్సరం యథావిధిగా జరిపించేటటువంటి విధంగానే స్వామివారి యొక్క దేవాలయం ప్రాంగణమనందు భారీ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతున్నది. ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా విశేషంగా భక్తమాశయులందరూ, అదేవిధంగా హోమ కార్యక్రమంలో కూడా భక్తమాశయులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు అన్నప్రసాదంలో కూడా పాల్గొని చక్కగా కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి యొక్క కైంకర్య పూరితమైనటువంటి యథావిధిగా జరపబడేటటువంటి సంవత్సర పూరితమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా గూడూరు పట్టణంలోని రైల్వే క్వార్టర్ సమీపంలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారు చందన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. महागणाधिपताभ्यो नमः विमजमानस्यां गोत्राभिवृद्धिरस्तो विद्यानाम् अनुकूलफलसिद्धिरस्तो अंतरेश्वरः अंतरं వచ్చేసి
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.